నీ పరాభవానికి కారకుడైన వాడు, ధనుర్విద్యలో నీకంటే గొప్పవాడని నీవు భ్రమపడుతున్నవాడు, వాడెవడైనా సరే జన్మలో మళ్ళీ విల్లు పట్టుకునే యోగ్యత లేకుండా చేస్తాను. ఇప్పుడు చెప్పు, ఎవడు వాడు? ఏకలవ్యుడు. నా మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. నా మనసు అలా లేదు ఆచార్య. ప్రేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉంది. అదేమిటి? అవునాచార్య, అకారణంగా ఒక ఆటవికుని చేతిలో నిన్న నాకు జరిగిన పరాభవం అలాంటిది. అది భరించలేక అప్పటికప్పుడే అస్త్ర సన్యాసం చేద్దామనుకున్నాను. కానీ ద్రౌపదిని పట్టి తెచ్చి మీకు అప్పగించవలసిన బాధ్యత నా మీద ఉండడంతో అంత సాహసం చేయలేకపోయాను. ఇప్పుడు ఆ బాధ్యత తీరిపోయింది. ఇక నేను విల్లు పట్టడంలో అర్థం లేదు. అర్జున, ఏమిటా పిరికితనం? ప్రతి చిన్న విషయానికి మనసు పాడు చేసుకోవడం ధీరోదాత్త లక్షణం కాదు. మన్నించండి ఆచార్య. నిప్పు కణిక చిన్నదైనా పెద్దదైనా దాని పని అది చేసి తీరుతుంది. పరాభవము అంతే. అందుకు మీరే ఉదాహరణ. నేనా? అవును. నిజానికి ఆ ద్రుపదుడు మీకు చేసిన ద్రోహం ఏపాటిది? అడిగిన సాయం అందివ్వలేదు, అంతేగా? అందివ్వకపోతే అతని కర్మ అతను అనుభవిస్తాడని ఊరుకోవచ్చుగా? ఊరుకోలేదే. పగతో పాత్రలు బుసకొట్టి ఆ ద్రుపదుని పట్టి తెప్పించి మీ పాదాక్రాంతుణ్ణి చేసుకునేంత వరకు మీలో ప్రతీకార జ్వాల చల్లారలేదే. వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు, నిగ్రహానుగ్రహ సమర్థులైన మీరే అంతరంగ సంక్షోభాన్ని అణుచుకోలేనప్పుడు కసిచావని పసివాణ్ణి నేనెంత ఆచార్య? అర్జున, నీవెంత మనోవ్యధను అనుభవిస్తున్నావో నాకిప్పుడు అర్థమైంది. నీకు అవమానం జరిగినా, అన్యాయం జరిగినా అది నాకు జరిగినట్లే. చెప్పు, నీ మనసును ఇంతగా గాయపరిచిన ఆటవికుడెవరో చెప్పు. వాణ్ణి మనమేం చెయ్యలేమాచార్య. ఏమన్నావు? నిజమే అన్నాను. వాడు మామూలు ఆటవికుడు కాదు, అస్త్ర విద్యలో అఖండ ప్రవీణుడు. నీకంటేనా? నిస్సందేహంగా. అసంభవం. అస్త్ర విద్యలో నిన్ను మించిన వాడు ఈ లోకంలో మరొకడు ఉండడానికి వీల్లేదు. నేను నా కన్నబిడ్డకు సైతం బోధించని దివ్యాస్త్ర రహస్యాలెన్నింటినో నీకు బోధించాను. కాదని నేను అనటం లేదు. కానీ అర్జున, అనవసర సందేహాలు కట్టిపెట్టి ఆ అఖండ ప్రవీణుడెవరో చెప్పు. చెబితే వాణ్ణి మీరు ఏం చెయ్యదలుచుకున్నారో అది నా చెవిని పడితే తప్ప చెప్పి ప్రయోజనం లేదాచార్య. అయితే నా నిర్ణయం ముందుగానే విను. నీ పరాభవానికి కారకుడైన వాడు, ధనుర్విద్యలో నీకంటే గొప్పవాడని నీవు భ్రమపడుతున్నవాడు, వాడెవడైనా సరే జన్మలో మళ్ళీ విల్లు పట్టుకునే యోగ్యత లేకుండా చేస్తాను. ఇప్పుడు చెప్పు, ఎవడు వాడు? ఏకలవ్యుడు. ఏకలవ్యుడా? అయ్యగారు, అసలు వ్యక్తి ఏకలవ్యుడని తెలిసా కూడా మాట తప్పకూడదు అంటారా అయ్యగారు? తప్పకూడదు. గౌరీ, గౌరీ! బావా, ఇన్ని పూలు ఎందుకు? ఎన్ని పూలతో పూజించినా గురుదేవుని రుణం తీరేది కాదు గౌరీ. నీ చేత్తో అలంకరించు. అల్లుడు, అల్లుడు, నీ పూజ ఫలించినది. నువ్వు గుడి కట్టి పూజించే ఆ బాణాల బాపనయ్య మన కోనకు వేంచేసి పొలిమేరలో విడిది చేసి ఉన్నారు. నిజమా? శిథిలమైపోయిన మా సింహాసనం మీద ఒట్టు. విన్నావా గౌరీ? అమ్మా, అమ్మా, ఈ దినం ఎంత సుదినమో తెలుసా? గురుదేవులు వేంచేశారట. నేను వెళ్ళి ఆహ్వానించి తీసుకొస్తాను. స్వాగతం ఘనంగా జరిగేలా చూడమ్మా. గురుదేవా, వీలు చూసుకుని నేనే తమ దర్శనం చేసుకుందాం అనుకున్నాను. ఇంతలో మీరే దయచేశారు. అనుకోకుండా ఈ రోజు ఇలా మీ ఆశీస్సులు అందుకునే భాగ్యం కలగటం ఆ పుణ్య విశేషం గురుదేవా.
తమ రాకతో మా కొండ కోన ఊరు వాడ అన్నీ పావనమయ్యాయి. దయచేయండి గురుదేవా. నువ్వు తప్పుకో. దేవుడు పల్లకి భక్తుడు మొయ్యాలి. గురువుకి అడుగుల దూరకి గురువుకి అడుగుల దూరకి గురువుకి అడుగుల దూరకి. గురుదేవా, ఈ సంతోష సమయంలో పరమేశ్వరుని వంటి మీ పక్కన పార్వతీదేవిల అమ్మగారు కూడా ఉంటే ఎంత బాగుండేది. ఏకలవ్య, నీ మంచితనంతో నా గుండెల్లో అలజడి రేపుతున్నావు నాయన. కనీసం విల్లు ఎలా పట్టుకోవాలో కూడా నేర్పని నన్ను నువ్వు మాటి మాటికి గురుదేవా గురుదేవా అంటూ ఉంటే అంత మాట అనకండి. మీ కృపా కటాక్షంతోనే నేను ఇంత వాణ్ణయ్యాను. నా కృపా కటాక్షంతోనా? హస్తినాపురంలో నేను, అడవిలో నీవు, ఎలా సాధ్యం? భక్తుడి ఆకాంక్షను భగవంతుడు సమక్షంలో ఉండే తీరుస్తున్నాడా? మీరెక్కడుంటేనే నేను మట్టితో మలుచుకున్న మీ మూర్తే నాకు స్ఫూర్తిని ప్రసాదించి నన్ను కోదండ విద్యా ప్రవీణుని చేసింది. గురుదేవా, నా మాట మీద నమ్మకం లేకపోతే నేను గుడి కట్టి పూజించుకుంటున్న నా గురుదేవుని ఒక్కసారి కళ్ళారా మీరే చూడండి. అకుంఠితమైన నా దీక్షకు మెచ్చి అవ్యాజమైన వాత్సల్యంతో అమోఘ శస్త్రాస్త్రములను నాకు ప్రసాదించిన ఆ మూర్తి మీదో కాదో చూసి మీరే నిర్ణయించండి గురుదేవా. ఏకలవ్య, శారదాదేవి అనుగ్రహం వల్లనే నీవెంతటి వాడవయ్యా. ఆ శారదాదేవి ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. మీ దివ్యమంగళ విగ్రహం ముందు నిద్రాహారాలు మాని నిరంతరం నేను చేసిన తపస్సుకు మెచ్చి మీరే నన్ను అనుగ్రహించారు. అందుకు నిదర్శనంగా నా ప్రతిచర్యను ప్రత్యక్షంగా తిలకించిన పంచభూతాల చేత సాక్ష్యం ఇప్పిస్తాను గురుదేవా. అక్కర్లేదు. అయితే చెప్పండి గురుదేవా, ఇప్పటికైనా నేను మీ శిష్యుడినని మీరు ఒక్క మాట అంటే నా జన్మ తరిస్తుంది. ఏకలవ్య, నీ జన్మ ఏనాడో తరించినది. నిన్ను నా శిష్యునిగా అంగీకరించి నా జన్మ తరింప చేసుకుంటాను. గురుదేవా, ఇప్పుడు నా విద్యకు ఒక సార్థకత చేకూరింది. నా జీవితానికి ఒక పరమార్థం సిద్ధించింది. గురుదక్షిణగా మీకేం కావాలో సెలవివ్వండి. ఏకలవ్య, ప్రస్తుతం నాకు విశ్రాంతి కావాలి. నాన్నగారు, మీరింకా నిద్రపోలేదు. శాపగ్రస్తునకు రుణగ్రస్తునకు నిద్ర రాదు. అంటే బ్రాహ్మణుడనై పుట్టి క్షత్రియ సహజమైన పగకు ప్రతీకారానికి బానిసనై ద్రౌపదునిపై కక్ష సాధించడం కోసం అర్జునునకు నేనిచ్చిన మాట నా పాలిటి పాపమై శాపంగా పరిణమించినది. ఒకవైపు నా గుండెలో రగిలే పరాభాగ్ని చల్లార్చిన శిష్యుడు, మరొక వైపు తన గుండెను గుడిగా మలుచుకుని నన్ను ఆరాధిస్తున్న శిష్యుడు. కాలం నన్ను కఠిన పరీక్షకు గురి చేస్తున్నది. పరిష్కారం లభించే వరకు నాకీ నరకం తప్పదు.
ఏకలవ్య, గురుదేవా ఈ వేళప్పుడు అభీష్ట సిద్ధికి ఇదే అనువైన సమయం. నా మీద మీకెంత వాత్సల్యం గురుదేవా.